గుడివాడలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి చెందిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి 2025 జనవరిలో మాటూరి సుబ్బారావు 70 లక్షల రూపాయలు విలువైన వజ్రాలు పొదిగిన 461 గ్రాముల బంగారు కిరీటాన్ని బహుకరించారు. సుబ్బారావు ఇటీవల ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోగా కిరీటం కనిపించలేదు. ఆలయ కమిటీ నేతల్ని అడిగితే బ్యాంకు లాకర్లో ఉందని చెప్పారు. మరోసారి ఆలయానికి వెళ్లి ఓసారి కిరీటాన్ని అలంకరించండి, 81 ఏళ్ల వయసు గలవాణ్ణి కిరీటంతో స్వామిని చూడాలని ఆశగా ఉంది అని కోరితే మళ్లీ వేరే బ్యాంకు లాకర్లో ఉందన్నారు. దీంతో సుబ్బారావు ఆరా తీయగా కళ్యాణ మండపం ఆధునీకరణకు కిరీటాన్ని కుదవు పెట్టినట్లు తెలిసి ఆశ్చర్యపోయాడు. 7 అంతస్తులుగా రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలల్లే పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు, చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు, మీకు వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాల వాళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అక్కగారు, మా మామగారు, మనవాళ్ళు, ముని మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు. ఎన్నిసార్లు ఆ రాయి తీసుకెళ్ళి గోడకు అంటిస్తలేదు. మేమేంటే వయసులో అయిపోయిన వాళ్ళు, మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. 1 కోటి రూపాయలు, 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం, కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు. శ్రవణ నక్షత్రం రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్నీ ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. అది గుడివాడలోని ప్రసిద్ధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 1 కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకొని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు తెరిపించి రికార్డులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యులు ఎవరూ అందుబాటులో లేమంటూ ఫోన్లో సమాధానం చెప్పడంతో ఏసీ లలిత విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవటం ఏంటని ట్రస్ట్ సభ్యులపై లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరిఫై చేసుకుని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు. అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా, నేను ఇవ్వలేదు కానీ చెప్పగలను. మీకు అందుబాటులో ఉన్నాయి కానీ నేను చెప్పగలను. అంటే రికార్డు కావాలండి నాకు. అంటే ఇదేమన్నా పబ్లికేషన్ జరిగిందా లేదా ఏంటి అనేది టోటల్ రికార్డు. మేము ఇప్పుడు 83 నుంచి 88 వరకు మేము మెయింటైన్ చేసామమ్మా. మెయింటైన్ చేసి మేము ఇక ఈ పాలక వర్గానికి ఇచ్చాము, అప్పచెప్పాము. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు పాలక వర్గ సభ్యులు కూడా ఉన్నారు కదండి. మెయిన్ అధ్యక్షులు వారు అవైలబుల్ గా లేదు అన్నారు. మిగిలిన సభ్యులు కూడా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనకి అవైలబుల్ గా ఉంటారండి? అంటే వాళ్ళ మీద వారంటీ ఇష్యూ అయినట్టు తెలిసిందమ్మా. అందుకే వాళ్ళని దొరకపోవచ్చు. అంటే మరి మనకి రికార్డు అనేది ప్రొడ్యూస్ చేయకుండా మేము ఎట్లా రిపోర్ట్ తయారు చేసుకుంటామండి? ఏదో ఒక రికార్డ్ అనేది మాకు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, 7 ఉన్నారండి. 7 ఎబ్స్కాండ్ అవుతారా? మరి అంతే వాళ్ళందరి మీద ఆలయ కమిటీ మీద ఇది ఇష్యూ అయింది వారంట్. వాళ్ళు దొరకరు. ఇప్పుడు వాళ్ళు పట్టుకునే వేటలో పోలీసులు ఉంటారు. ఓకే. అందుకని కార్యవర్గం ఎవరు లేరా అండి? కార్యవర్గం కూడా ఎవరు లేరా అండి అవైలబుల్ గా? కార్యవర్గం, పాలకవర్గం లిస్టు
మా అబ్బాయి ఇస్తాడు. ఇచ్చారండి, నా చేతిలో ఉంది. ఆ లిస్ట్ ని చూసే నేను చెప్తున్నాను. 24 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా అవైలబుల్ గా ఉంటే వాళ్ళ దగ్గర నుండన్నా నేను రికార్డ్స్ తీసుకొని ఎంక్వైరీ చేసుకుంటాను. ఇదమ్మా రికార్డ్స్ అనేది మోహన్ రావు, పేర్ల సుబ్బారావు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ గుమస్తా అక్కడ తాళం వేసేసిపోయాడు, వాళ్ళు చెప్పిన దానికి అది వాళ్ళ దగ్గరే ఉంటాయి అమ్మా రికార్డ్స్ అనేది. కావాలంటే ఈ దాని గౌరవాధ్యక్షుడు ఒకరు తెలుస్తాయి గారు మీకు అందుబాటులో ఉంటాడు. ఆ పక్కనే గుళ్ళో నాకు తెలిసి వాళ్ళకి వస్తాడు. ఆ కార్యక్రమం వైష్ణవ సంరక్షణ అంటే నేను వెరిఫై చేసుకుని దాత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏసీ లలిత పూర్తి వివరాలు సేకరించారు. దేవాదాయ శాఖ కమిటీ పరిధిలో ట్రస్ట్ లేకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతున్నామని స్పష్టం చేశారు. రికార్డులు పరిశీలించిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని వెల్లడించారు. బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో ట్రస్ట్ కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విచారణ ముమ్మరం చేశారు. మధ్యాహ్నంలోపు విచారణ నివేదిక అందించాల్సి ఉండటంతో ఏసీ లలిత ఆలయంలోనే వేచి ఉన్నారు. ఎంక్వైరీ కోసమని, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసమని ఇక్కడికి నన్ను డిపార్ట్మెంట్ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేస్తే సదరు ఈ ఇష్యూకి సంబంధించిన అధ్యక్షులు కానీ పాలకవర్గం కానీ ఎవరు అవైలబుల్గా లేరు. డాక్యుమెంట్స్ కూడా మాకు వెరిఫికేషన్ చేయడానికి కూడా అవైలబుల్గా లేకపోవడంతో అన్ని డాక్యుమెంట్స్ ఒక రూమ్లో పెట్టి లాక్ చేసి పెట్టేసి ఉన్నాయి. దాంతో లోకల్గా వచ్చిన వాళ్ళ దగ్గర నుండి, అర్చక స్వామి దగ్గర నుండి మేము స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి నేను గవర్నమెంట్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తాను. మేము ఎస్టర్డేనే వస్తున్నామని చెప్పి 9 o'clock కల్లా వస్తున్నామని చెప్పి పాలకవర్గానికి మేము సమాచారం అందించామండి. ఇప్పుడు 12:30 వరకు వెయిట్ చేస్తాము. పాలకవర్గానికి రిపీటెడ్గా మేము చాలా ఫోన్ కాల్స్ చేస్తాము, కానీ ఎవరు స్పందించిన కారణంగా లోకల్గా వచ్చిన చైర్మన్ గారి దగ్గర నుండి మిగిలిన సభ్యుల దగ్గర నుండి స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాను. అర్చకులు దాత కిరీటం ఇచ్చినట్లుగా ఫోటోలు, వీడియోస్ ఉన్నాయండి. అదేవిధంగా మేము అర్చకులను కూడా ఎంక్వైరీ చేసాము. అర్చకులు కూడా 2 సార్లు స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించినట్టుగా ఆయన స్టేట్మెంట్లో రాశారు. తర్వాత విషయం నాకు తెలియదండి, పాలకవర్గానికి సంబంధించి ఉంటుందని చెప్పారు. డిస్ట్రిక్ట్ వైజ్ ఈ వ్యవహారంలో తాకట్టు కొట్టు వ్యాపారి పరారులో ఉన్నాడు. తన ఖాతాకు తాకట్టు డబ్బులు జమ చేస్తేనే ఊరికి వస్తానని ట్రస్ట్ బోర్డుకు తాకట్టు వ్యాపారి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఓకే, దానికి తప్పేది ఉంది. ఇవాళ దానం ఉంది. నేను శనివారం ఆదివారం కొట్టు బ్యాంక్ లేదు, ఆర్టీసీ చేసానికి వీలు లేదు. బ్యాంక్ ఉంది అసలు. ఇప్పుడు డబ్బు ఆర్టీసీ చేయడానికి కూడా వీలు లేదు. నేను ఏనండి, ఆర్టీజీఎస్ వాళ్ళు చేయకపోతే మీకు ఆర్టీజీఎస్ చేయాలంటే మీ పెద్దలు ఎవరో ఒకరి దగ్గర డబ్బు ఇచ్చేస్తారు. అది సోమవారం బ్యాంకులో వేస్తారు, అది వేరే సంగతి. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ముందు ఇచ్చేయాలి కదా. వస్తువు నేను ఉండాలి కదా సార్. కొట్టు కట్టేసి ఫ్యామిలీ మొత్తం కట్టేసి వచ్చాను. సమీకరణ అందరికి పేర్ల సుబ్బారావుకి చెప్పాను, మోహన్ రావుకి చెప్పాను, చెవి అబ్బాయికి చెప్పాను. కాదండి, మీరు కాదండి, నేను అడుగుతున్నాను అనుకోమాకండి. మీరు అసలు దేవుడి కిరీటాన్ని తాకట్టు పెట్టుకోవడం ఏంటండి? ఆల్రెడీ పరిశీలన చెవి అబ్బాయి ముగ్గురు చెప్తే లోపల పెట్టుకోవాలి. ముగ్గురు కాదు సార్, వాళ్ళ ముగ్గురు దొంగల కింద లెక్క. ఇప్పుడు ఎందుకంటే దేవుడి కిరీటాన్ని నేను తీసుకొచ్చి పెట్టినా నేను దొంగ కింద లెక్కే, ఇంకొకరు తీసుకొచ్చి పెట్టినా దొంగ కింద లెక్కే, పంతులు గారు తీసుకొచ్చి పెట్టినా దొంగ కింద లెక్కే. ఆస్తి దేవుడిది కదా. ఇప్పుడు కాదండి, ఏనండి సబ్జెక్ట్ మన ఇద్దరు పర్సనల్ కాదు. ఇప్పుడు ఒక గొలుసు, ఒక ఉంగరము, ఒక గాజులో తాకట పెడితే ఎవరో మీకు తెలీదు. ఒకవేళ ఆలయ అనుకున్నానండి, వాళ్ళే పెట్టారు కదా అని అనుకోవచ్చు. కానీ కిరీటం మనుషులు పెట్టుకోరు కదా, కిరీటం దేవుడే పెట్టుకుంటారు. కిరీటం పెట్టినప్పుడు అది దేవుడిదని మీకు తెలుసు కదా. నేను అన్ని చెప్పి వద్దన్నాను ముందే. మీకు సరే అయిపోయింది శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు నేను ఏం చెప్తానేనండి, నా సలహా ఏనండి, మీరు డబ్బులు ఇచ్చిన మాట యథార్థం, అటు తాకట పెట్టిన మాట యథార్థం. కాబట్టి మీ డబ్బు మీకు అప్పచెబుతారు. ఇమీడియట్ గా కిరీటం అప్పచెప్పాలి. డబ్బు తీసుకుని మీరు రావాలి కదా, మీరు వచ్చాను ఇవ్వాలి. విచారణ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఆలయానికి చేరుకున్నారు.
దేవస్థాన ట్రస్ట్ బోర్డు చేసిన తప్పిదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల గుడివాడకు చెడ్డ పేరు వస్తుందని కమిటీ సభ్యులకు ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. కిరీటాన్ని స్వామివారికి అలంకరించాలని భక్తుల తరపున డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులు స్పందించకపోవడంతో కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే కూర్చుంటానని యలవర్తి స్పష్టం చేశారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న బంగారు వ్యాపారి పైన చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేవుడి విషయంలో జరిగిన అపచారం భక్తులను కలిచివేసిందని, దీనిపై ఉన్నత స్థాయికి వెళ్తానని హెచ్చరించారు. సాయంత్రం లోపు కిరీటం అలంకరించకపోతే భక్తులతో కలిసి యాక్షన్ ప్లాన్లో దిగుతామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదని యలవర్తి శ్రీనివాసరావు హెచ్చరిక జారీ చేశారు. గుడివాడలో ఉన్నటువంటి ఈ ఆర్య వైశ్య సంఘ కళ్యాణ మండపానికి ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళకు అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే జీవచరాచరాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి వ్యక్తి. ఆయన యొక్క కరుణా కటాక్షణాల కోసం కోట్లాది మంది భక్తులు వీక్షించేటటువంటి అటువంటి దేవదేవుడి యొక్క కిరీటాన్నే తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఎటువంటి భయం లేకోకుండా ఈరోజు అది బయటకు వచ్చిన తర్వాత కూడా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు వస్తే కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా మొత్తం అప్స్కాండ్ అయ్యి ఫోన్లు కట్టేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం నేను ఏదైతే వార్తల ద్వారా మీడియా ద్వారా తెలుసుకున్నానో నేను ఈ పాలకవర్గం అధ్యక్షుడు మోహన్ రావు గారికి ఫోన్ చేసి చెప్పాను. ఇది ఎట్లా జరిగిందండి అంటే ఆయన ఏదో మేము అవసరమై పెట్టుకుంటా ఇది మీ సొంతదా ఏంటండి? మీ సొంతది కాదు, ఇది ఒక దాత సుబ్బారావు గారు అనేటువంటి ఆయన, మాటూరి సుబ్బారావు గారు, వారు దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో వారు ఈ వయసులో 80 సంవత్సరాల వయసులో ఆయన తయారు చేయించి ఆ కిరీటాన్ని స్వామివారికి అప్పచెబితే ఆయన తలపై ఉండాల్సినటువంటి కిరీటాన్ని తీసుకెళ్లి ఒక మార్వాడి కొట్లో తాకట్టు పెట్టారంటే అది ఎంతవరకు పద్ధతి అని అడగడం జరిగింది. పొరపాటు జరిగిందండి అన్నాడు ఆయన. కాదండి, దాని తప్పు జరిగితే ఏంటనేది రేపు చూద్దాం. ముందు ఈ రోజు మీరు మాట్లాడి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి స్వామివారికి అలంకరించండి అని చెప్పాను. రేపు ఉదయానికల్లా చేస్తామన్నాడు ఆయన. ఈ రోజు ఉదయం కూడా మాట్లాడాను, లేదండి ఆ పని మీదే ఉన్నా అన్నాడు. ఆయన ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యాడు. నేను తాకట్టు పెట్టుకున్నటువంటి రాజేంద్రకు కూడా ఫోన్ చేశా. నువ్వు దొంగ బంగారం తాకట్టు పెట్టుకుంటా గుడివాడ వచ్చావా అని అడిగా డైరెక్ట్గా. అంటే అదేంటండి అన్నాడు. అదేంటేంటి, ఇప్పుడు గొలుసు కాదు, ఇది ఉంగరాలు కాదు, ఇంకో వస్తువు కాదు, ఏ వస్తువు అన్న అయితే మరి ఎవరిదో మాకేం తెలుసా అండి, తాకట్టు పెట్టినాయింది అనుకున్నాం అనొచ్చు. కిరీటాలు మనుషులు పెట్టుకోరు కదా, ఆ భగవంతుడి కిరీటాలే. కిరీటం పెట్టుకునేటప్పుడు అది భగవంతుడి అని తెలుసు కదా, భగవంతుడి కిరీటం ఎలా తాకట్టు పెట్టుకుంటారండి? ఎంత అపచారం అండి ఇది, ఎంత అన్యాయం.